హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు జీడిపప్పు బంగాళదుంప కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా మనం వేడి నీళ్ళల్లో జీడిపప్పు నానబెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు నానితే సరిపోతుంది. తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పుని ప్రెషర్ కుక్ చేసుకోవాలండి, సిమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు. ఈ కూరకి పచ్చి జీడిపప్పు అయితే చాలా రుచిగా ఉంటుంది. కానీ పచ్చి జీడిపప్పు అన్ని సీజన్లో దొరకదు కాబట్టి మనం మామూలు జీడిపప్పు వాడుతున్నాం. 3 విజిల్ తర్వాత మూత తీసి చూస్తే మన జీడిపప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. పచ్చి జీడిపప్పు అంటే అప్పటికప్పుడు జీడి మామిడికాయల నుంచి ఒలిచిన జీడిపప్పు తీసుకుంటే ఇలా నానబెట్టుకోవడం, ప్రెషర్ కుక్ చేసుకునే పని ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఒక కడాయి పెట్టుకుని ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చిరుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. బంగాళదుంప కూడా ఆయిల్లో ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 2 పెద్ద సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా వేగిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. ఈ కూరకి ఎక్కువ కారం పట్టదు, మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. కారం వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న జీడిపప్పు కూడా నీళ్ళతో పాటే వేసేసుకోవచ్చు. వేసుకుని ఒక అర గ్లాసు నీళ్లు పోసుకుని సిమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే బంగాళదుంప కూడా ఉడికిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బంగాళదుంప పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. కూర కూడా కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు మనం ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. గరం మసాలా వేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బంగాళదుంపకి, జీడిపప్పుకి బాగా పడతాయి. ఈ కూర రైస్లోకి, చపాతీలోకి, కానీ జీరా రైస్లోకి, లేకపోతే ఏదైనా బిర్యానీలోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది.